గుడ్ మార్నింగ్ సార్. నెల్లూరు జిల్లా సంగం మండలంలో ఉంటాను నేను. ఏంటంటే నేను ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. నాకు ఒక మొబైల్ బస్ ఉంది, ఒక సైన్స్ సెంటర్ ఉంది నాకు ఓన్గా. సో ఎందుకు అంత డెవలప్ చేశారంటే, నాకు ఏదో కొంత చైల్డ్హుడ్లో నాకు లోపించినవి నేను సాధించుకోవాలని చేసుకున్నా. బేసిక్ ఏంటంటే, ఎందుకు మనం ఏం చేయాలి అనే దానికి వస్తా. ఫస్ట్ అసలు మనకు వచ్చే స్టూడెంట్ ఎవరు, మనకి అది కావాలి. అంటే నేను అనుకున్నా, మన క్లాస్లో ఉండే స్టూడెంట్ యొక్క మెచ్యూరిటీ ఏంటి, అది డయాగ్నోసిస్ అవ్వాలి అనేది నా బేసిక్ ప్రిన్సిపల్. మీకు అందరికి వర్క్ షీట్లు ఇచ్చాను అనేది. అంటే 2 years నుంచి 3 years నుంచి నేను క్లాస్లో లేను, టీచింగ్లో లేను, క్యూరేటర్గా ఉన్నాను. బస్ వేసుకొని అన్ని స్కూల్స్ విజిట్ చేస్తున్నాను. వెళ్ళిన ప్రతి దగ్గర రీడింగ్ అనేది తక్కువ ఉంది అనేది అందరికీ తెలిసింది. మనకు వచ్చే స్టూడెంట్ ఎవరు అంటే, ఒక విలేజ్ స్టూడెంట్, నేచర్లో బతికే ఒక స్టూడెంట్, అంటే ఒక పొలాల్లోకి వెళ్ళి బతికే స్టూడెంట్ కావచ్చు, లేదా ఒక ఫిష్ పట్టే స్టూడెంట్ కావచ్చు, రకరకాల వృత్తులు చేసే స్టూడెంట్ విలేజ్లో ఎలా పెరుగుతాడంటే, వాళ్ళకి మోటార్ కార్టెక్స్ అనేది బాగా డెవలప్ అవుతుంది. అంటే ఎక్కువగా అరే అక్కడికి వెళ్ళి చెట్టు ఎక్కాలి అనుకున్నప్పుడు, చెట్టు ఎక్కడం అనేది ఒక పాయింట్, శారీరకంగా చేసే ఎక్సర్సైజ్ ఎక్కువ ఉంటుంది. అలాగే పెరుగుతాడు. రే వాళ్ళ అమ్ముండి పొలంలో పశువులు తోలరా అంటే, ఆ పశువులు తోలడానికి వాడు చాలా కష్టపడతాడు. అలా ఉంటుంది. అంటే మోటార్ కార్టెక్స్ అనేది బాగా డెవలప్ అవుతుంది. వాడికి ఫోర్ పాంటల్ అంటే ఆలోచించే పార్ట్ ఏదైతే ఉందో దాంతో పోల్చినప్పుడు చాలా తక్కువ ఉంటుంది. నేచర్లో బతకాలంటే అలాగే ఉండాలి. పులి కనిపిస్తుంది అంటే దాన్ని కొడతానా, లేకపోతే కొట్టలేకపోతే ఎక్కి చెట్టు ఎక్కుతానా, అదే ఉంటుంది ఆలోచన. అంతేగాని పులిని అక్కడ పెట్టి ఏమవుతుంది అని ఆలోచించి దాని చేత కొట్టించుకోరు. సో ఇక్కడ ఏమంటానంటే, దీన్ని ఇంపల్సివ్ బిహేవియర్ అంటారు, నేచర్లో బతికే బిహేవియర్ అది. అలాంటి పిల్లగాడు 6th క్లాస్లో నాకు వస్తే, గాడు అక్షరాన్ని కూడ కట్టి చదవడానికి ఘర్షణ జరుగుతుంది బ్రెయిన్. ఎందుకంటే 4 పాంటల్ బ్రెయిన్ ఏదైతే న్యూరో సైన్స్ ప్రకారం డెవలప్ అవుతుంది 15 years, 16 years, 20 years పడుతుంది. ఆల్రెడీ ఒకటి వెళ్ళిపోయింది ముందు, మోటార్ కార్టెక్స్ అనేది. సో అలాంటి పిల్లాడికి నేను ఎట్లా లెసన్ చెప్పాలి? మీ అందరికీ తెలుసు, నేను లాస్ట్ ఇయర్ ఇదే పేపర్ తీసుకెళ్ళాను 2 days. అప్పుడు మనం ఇందా 5 years చెప్పుకున్నట్టు ఎంగేజ్, దాని ముందు ఇంకొకటి చేస్తాను, ఎంటర్టైన్ జోన్ అంటాం. మన క్లాస్ రూమ్ ఎంటర్టైన్ జోన్లో ఉంది అనుకోండి, ఏదైనా కావచ్చు. ఎంగేజ్ ఎలా చేయాలి, ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి, ఎలా ఎక్స్ప్లెయిన్ అనేది మోర్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే, ఈ షీట్ ఉందనుకున్న దగ్గర మీ టెక్స్ట్ బుక్ గురించి నిన్న చెప్పేస్తారు. టెక్స్ట్ బుక్ ఎలా ఉంది, ఎలా ఇబ్బంది పడుతున్నాం, ఇది టెక్స్ట్ బుక్ లో మ్యాటర్, ఇది వేరేది కాదు. ఇది ఇలా తీసి వాళ్ళకి మెరిస్టమాటిక్ టిష్యూ అని చెప్పా అనుకోండి. 6th క్లాస్ నా లెక్క, 6th నుంచి 8th లోపల పిల్లోడు నేను తయారు చేసుకోవాలి. 9th, 10th చాలా తక్కువ వర్కౌట్ చేయించేవాడిని స్కూల్లో ఉన్నప్పుడు. మెరిస్టమాటిక్ టిష్యూ అన్నప్పుడు MERISTEMATAC అనే ఒక ప్రొనౌన్సియేషన్ నేను వినిపించాల్సి వచ్చింది అక్కడ. వాడికి అట్ట కాకుండా మెరిస్టమాటిక్ టిష్యూ అని ప్రొనౌన్సియేషన్ ఇస్తే వాడు ఎమ్మని ఒకసారి, ఆర్ని ఒకసారి గందరగోళం అవుతాడు. సో MERISTEMATAC అని ఒక 2 times 3 times పలికిస్తే, 2 days పలికిచ్చా. నేను టీచింగ్ లో లేను కాదు, ప్రజెంట్ డిప్యుటేషన్ మీద ఉన్నాను కాబట్టి. 2 days లో 80% చిల్డ్రన్ ఈ పదాలన్నీ చెప్పారు. అర్థమైంది సార్? సో టెక్స్ట్ బుక్ లో ఉండేదాన్ని కనీసం ఇప్పుడు రాయండ్రా అంటే 110 మంది తెలిపాను నేను, 2 sections. 2 days తీసుకున్న క్లాసు, ఇదే వర్క్షీట్ అందరికి ఇచ్చా. ఇచ్చి అన్ని 2-3 times పలికిచ్చి నెక్స్ట్ డే ఎవాల్యుయేట్ చేశా. దాదాపుగా 60 నుంచి 80% రాశారు నాకు. సో నాకు హ్యాపీ అనిపించింది, ఎందుకంటే కనీసం ఒక అన్ని పదాలు రాశారు కదా, మెరిస్టమాటిక్ టిష్యూ, ఎపికల్ టిష్యూ అలాగా.
సో నేను ఈ పోస్టర్స్ డిజైన్ చేసుకున్నాను, నేను ఓన్ గా డిజైన్ చేసుకున్నా. ఎవ్రీ లెసన్ కి ఒక సెట్ ఉంది నా దగ్గర. ఇప్పుడు కార్డియోవెస్కులర్ సిస్టమ్ తీసుకుంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్, అలాగే ఒక స్టాండ్, ఆ స్టాండ్ మాడిఫై చేయడానికి నేను చాలా వర్కౌట్ చేశాను. కొంచెం కాస్ట్లీ అది వర్క్. అదే ఎందుకు పెట్టుకున్నానంటే స్టూడెంట్ తో నేను ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వాలి. నేను క్లాస్కి వెళ్తే వాడి చేత నేనేం వర్కౌట్ చేయించాలి, ఇది ఇంపార్టెంట్. నేను బోర్డు దగ్గర చేరి ఎంత బాగా పాఠం చెప్తున్నానని ఇమాజినేషన్ లోకి వెళ్లకుండా మొదట ఏం చేయాలి, నెక్స్ట్ వాడి చేత వర్కౌట్ చేయించాలి నేను, అంటే వాడితో కలిసి పని చేయాలి. అది నా బ్రెయిన్ లో ఉండే, ఎందుకంటే అలా వర్కౌట్ చేయాలి, వాటితో కలిసి పని చేయాలి. సో ఫస్ట్ ఇది ఎక్సర్సైజ్ అనుకోండి, నెక్స్ట్ ఆడికి వచ్చి ఈ పార్ట్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి సంబంధించిన చార్ట్స్ ఉన్నాయి, అవి బస్సులో ఉండడం వల్ల తేలేకపోయాను నేను, అది వెయిట్ ఎక్కువ ఉంటుంది. అదే మెరిస్టమాటిక్ టిష్యూ అంటే ఇది అని చూపించాను అనుకో, నెక్స్ట్ ఇది చూపించమని ఇంటరాక్ట్ అయితే ఇది సార్ అని చెప్తాడా, లేదా కొంతైనా మనం చెప్పే రోట్ లెర్నింగ్ కంటే బెటర్ అవుతుంది. సో అలాగే కాకుండా అది రెస్పిరేటరీ సిస్టమ్ గురించి మాట్లాడాలి. సో లాంగ్ ప్రాసెస్ ఇది, 6th 7th 8th అలా 3 years పెట్టుకొని అవ్వాలి, ఏదో ఒక క్లాస్ లో చేస్తామని. సో ఎంగేజ్ చేస్తే వాడు ఎక్స్ప్లోర్ అవ్వాలి, బలంగా ఎక్స్ప్లోర్ అవ్వాలి. అంటే నాకు అనిపిస్తుంది ప్రేయర్లు జరిగేటప్పుడు ప్రతిజ్ఞ చెప్పలేకపోతే ఒక హెడ్ మాస్టర్ పిల్లలందరి ముందు కొడతాడు కదా, కొట్టారు నన్ను కొట్టారు, నేను ఇప్పుడు కూడా కొడుతుంటే చూస్తుంటా అక్కడ స్కూళ్ళల్లో. అది భారతదేశం నా మాతృభూమి చెప్పి ఎవడో ఒకడు తప్పు చెప్తాడు, పొరపాటుగా చెప్తాడు, కొడతాడు. నేనేమంటానంటే ఎవరైతే పిల్లవాడు ఉన్నాడో వాడిని బలమైనోడని నిరూపించే బాధ్యత మనది కదా. వాడు బలహీనుడని ఎప్పుడు చెప్పకూడదు మనం. అంటే మనం 10th క్లాస్ దాటే లోపల వాళ్ళు ఉన్న 21st మెటా కాగ్నిషన్ అన్నారు కదా, సెల్ఫ్ మౌంటింగ్ అండ్ సెల్ఫ్ ఎవాల్యుయేషన్. అంటే వాడు చదువుకోగలగాలి, వాడి పని వాడు చేసుకోగలగాలి. దీనికి నేను ఎలా పాఠం చెప్పాలి, అంతే కదా. కంటెంట్ ముఖ్యం కాదు కదా ఇక్కడ. క్రిటికల్ థింకింగ్ అన్నారు, క్రిటికల్ థింకింగ్ చాలా సార్లు ఉపయోగిస్తున్నాం, కానీ ఎనలైజ్డ్ ఎవాల్యుయేటివ్ థింకింగ్ ఎందుకు చేయాలి? క్రిటికల్ థింకింగ్ డెసిషన్ మేకింగ్ జరగాలి. ఇప్పుడు నేను ట్రైనింగ్కి రావాలా వద్దా అని క్వశ్చన్ చేసుకున్నాం అనుకో, ఆ డెసిషన్ మేకింగ్ కావాలి. నాకు ఈ కరెక్ట్, నేను పిల్లలకు చదువు చెప్పాలి, లేదా ట్రైనింగ్ ఇంపార్టెంట్, ప్రతి దగ్గర 2-3 ఆలోచనలు వచ్చి కూర్చుంటాయి కదా. అందులో మనం డెసిషన్ మేకింగ్ చేయాలి. ఆ డెసిషన్ మేకింగ్ ఏంటి? ఫోటోసిన్సిస్ లెసన్ ఏదైనా ఒకటి చెప్తే ఏకాభిప్రాయం కావాలి. ఎడ్యుకేషన్ అంటే ఏకాభిప్రాయం. ఇప్పుడు ఇది ఏంటి అంటే ఏకాభిప్రాయం మామూలుగా మనం ఏదైనా కావచ్చు కాన్సెప్ట్. ఇప్పుడు సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది, అది మనం చదువుకున్నాం. అది ప్రపంచంలో ఉండే అందరూ చదువుకున్నప్పుడు, దాన్ని అర్థం చేసుకున్నప్పుడు, అందరు కూడా సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుందని ఒక ఏకాభిప్రాయం వచ్చినప్పుడు అది హ్యాపీ అనిపిస్తుంది. లేదు నువ్వు ఒక రెస్పిరేషన్ సిస్టమ్ చెప్పినప్పుడు, లేదా ఒక ఎనాటమీ చెప్పినప్పుడు, బయలాజికల్ ఫంక్షన్స్ చెప్పినప్పుడు, నీకు బాగలేనప్పుడు నువ్వు వెళ్ళి వేరే సూపర్ టీచర్స్ మీద ఆధారపడకుండా నువ్వు డాక్టర్ చూపించినప్పుడు, అప్పుడు కదా నా ఏకాభిప్రాయం వచ్చినట్టు. క్లాస్లో నేను సాధించింది, నేను దాదాపుగా ఒక 10 members ని నేషనల్కి పంపించాను చైల్డ్ సైంటిస్టులుగా. 10 members లో నేను అబ్జర్వ్ చేసింది, వాడు నా దగ్గర సృష్టించబడలేదు, వాడి ఇంటి పరిసరాలను సృష్టించబడ్డాడని డిసైడ్ అయ్యాను నేను. ఎడ్యుకేషన్ వీడి బుద్ధిని మార్చలేదు. ఎందుకు అంటున్నానంటే వాడు రొటీన్గా వాళ్ళ అమ్మ నాన్న చెప్పినట్టు కాగితాలు కట్టించుకుంటున్నాడు, వాడు హాస్పిటల్కి వెళ్లకుండా, అంత వర్కౌట్ చేయించిన. సో మనం పాఠశాలలో కంటే కూడా వాడు విలేజ్ చుట్టే డెసిషన్స్ జరుగుతున్నాయి, మనం చెప్పినవి అంత వెళ్ళలేదు అనిపించింది నాకు. అంటే ఇక్కడ ఏమంటుందంటే మనము క్లాస్ రూమ్ లో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, ఎలా వాడిని మౌల్డ్ చేయాలి అనే దానికోసం ఈ టూల్స్ అన్ని కూడా. సో ఆ విధంగా ఆలోచించినప్పుడు ఇలాంటి యాక్టివిటీ షీట్స్, ఎందుకంటే వాడు బ్రెయిన్ ఎక్సర్సైజ్ జరగాలి, వాడికి అప్పుడే 4 కార్టెక్స్ డెవలప్ అవడం మొదలుపెట్టింది, డెవలప్ అవుతూ ఉంటది. వాడు ఎలా ఉంటది అంటే, నువ్వు పాఠం చెప్పేటప్పుడు కాళ్ళు ఎగరేస్తూ ఉంటాడు, నువ్వు పాఠం చెప్తుంటే అక్కడ సాలి పురిగిపోతుంటే దాని సాలి చూసేవాడు ఉంటాడు. నువ్వేం అర్థం చేసుకోవాలి? వాడి యొక్క న్యూరో సైన్స్ ని వాడిని అర్థం చేసుకున్నప్పుడు మనం ఎంగేజ్ చేయడం అనేది ఈజీ అవుతుంది. సో అది ఒకటి చెప్పాలనుకున్నాను నేను. టోటల్గా ఏంటంటే ఈ పోస్టర్ అనేది, అంటే నేను ఏం పెట్టుకున్నాను అంటే, ఫస్ట్ రీడింగ్ స్కిల్, నా లిటరసీ స్కిల్స్ నా క్లాస్లో ఎలా డెవలప్ చేయాలి, నెక్స్ట్ పోస్టర్గా ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి, తర్వాత యాక్టివిటీ షీట్స్ ఎలా డిజైన్ చేయాలి, తర్వాత వీడియోస్ ఎలా చూపించాలి, ఈ విధంగా నేను పెట్టుకున్నా. ఎందుకంటే వాడు
ఎంగేజ్ అవ్వడు. ఎందుకంటే వాడు ఉండే పరిస్థితి ఏంటి, వాడు మీరు అనుకున్నట్టు రోట్ లెర్నింగ్ కి ఇసుక్కుంటాడు. సో ఇవన్నీ మిక్స్ అయ్యి వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తేనే కదా మనం జడ్జిమెంట్ చేస్తాం, వాడికి ఎగ్జామిన్ చేస్తాం. వాడి నోట్లో నుంచి మాట వస్తే వాడికి కరెక్టా కాదని తెలుస్తుంది. సో ఆ విధంగా మనము కొంత మనం ఉన్న వనరుల్ని ప్రతి లెసన్ చేసుకుంటాను నేను ఈ విధంగా. ఫస్ట్ 2 or 3 పీరియడ్స్ ఇలాగా వొకాబులరీ రాపించడం, నేర్పించడం, తర్వాత పోస్టర్స్ తో వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, ఎక్స్పెరిమెంట్స్ ఎలా చేయాలి, ప్రాజెక్ట్. నేను బడ్డింగ్ సైంటిస్ట్ అని ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నా. ఈ బడ్డింగ్ సైంటిస్ట్ ఒక స్కూల్లో 100 ప్రాజెక్ట్ చేయించాలి నేను. దానికి స్క్రిప్ట్ అంతా రాసా. 4 days ప్రోగ్రామ్ అది. ఈ 4 days కాకపోయినా ఒక 3 months అలా పెట్టుకొని ఒక స్కూల్లో 100 ప్రాజెక్ట్ చేయించాలి. ఎలా క్వశ్చన్ చేయాలి, ఎలా వాడు 4 charts ప్రొవైడ్ చేస్తాను. చాలా డీప్ లెర్నింగ్ అన్నమాట. ఎన్విరాన్మెంటల్ సైన్స్ లో ఎలా మనము నేచర్ లోకి తీసుకెళ్లి ఎలా క్వశ్చన్, జియోబయోకెమికల్ సైకిల్ ఎలా, దాని పోస్టర్స్ సపరేట్ ఉంటాయి. అంటే 100 ప్రాజెక్ట్ నేను చేయిస్తున్నాను అంటే నేను కొంత వర్కౌట్ చేసే దాని మీద, వాడి చేత రిపోర్ట్ ఎట్లా రాపించాలి. నేను ఆల్రెడీ చేశా. ఒక 100 మంది పిల్లల్ని తీసుకొని ఒక్కొక్కరికి 4 చార్ట్లు ప్రొవైడ్ చేసి, క్వాలిటీగా ఉంటాయి సార్ ప్రాజెక్ట్స్, అందులో ఏం డౌట్ ఉండదు. ఇప్పుడు ఒక ట్రీ తీసుకున్నాం అనుకో, ఆ ట్రీకి ఎంత ఆక్సిజన్ బయటికి పంపిస్తుంది, ఎలా క్యాల్కులేట్ చేయాలి, అలాగే ఎంత CO2 తీసుకుంటుంది, ఎంత వాటర్ బయటికి పంపిస్తుంది, ఇవన్నీ మెజర్ చేయొచ్చు మనం క్లాస్ రూమ్ లో. అలాగే ఒక ఫ్రాగ్ కనిపించినప్పుడు అది నేచర్ కి ఏవి హెల్ప్ చేస్తుంది, ఇలాగా డీటెయిల్ గా మనం ప్రాజెక్ట్ వర్క్ చేయొచ్చు. ఈ విధంగా మనం 100 ప్రాజెక్ట్స్ ఒక స్కూల్లో ఒక 1 year పాటు చేయొచ్చు. దానికి ఇలాంటి స్టాండ్ కట్టి స్ట్రక్చర్ కట్టినప్పుడు అందులో వాడు రాసినవి, వాడి హ్యాండ్ తో రాసిన ప్రాజెక్ట్ రిపోర్ట్, వాడి ఫొటోస్ అక్కడ ఉన్నప్పుడు వాడికి కొంచెం ఎంకరేజ్ గా ఉంటది. ఓకే, నేను చేసింది ఈ ఇయర్ లో ఇంత పెద్ద ప్రాజెక్టు నాది క్లాస్ లో ఉంది కదా అని. సో బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ కావాలి. ఆల్రెడీ మీరు కొన్ని చేస్తా ఉంటారు కాబట్టి ఈ సింపుల్ గా చెప్పాలనుకుంది నేను. ఎందుకంటే 5 minutes నాకు సరిపోద్ది. చెప్పుకుంటే చాలా లాంగ్ కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే పోస్టర్స్ కూడా మీరు చూడండి, క్యాలెండర్ లాగా ఉంటది. చరిత్ర పిల్లల ప్రాజెక్ట్స్ కూడా ఇలాగే వచ్చేస్తాయి. అంటే 100 ప్రాజెక్ట్స్ అలాగ సెట్ చేసేస్తా. ఉన్నాయి మేడం. ఇవేంటంటే ఫస్ట్ ఇంత ఇమేజెస్ నేను మా తిరుపతి IIT డైరెక్టర్ వచ్చాడు మన నా సైన్స్ సెంటర్కి వచ్చి పర్ఫెక్ట్ పోస్టరింగ్ అన్నాడు ఆయన డైరెక్టర్ తిరుపతి. ఇవి నేనేం చేసా వచ్చి నాకు క్యాడ్ అవి నేర్చుకున్నాను. ఆ సైజ్ అనమాట, ఇది 40 inches సైజ్. ఇది 4 feet అనమాట. ఇది 40 inches 48 inches సైజు. ఇది ఒక 40 members ఉండే సైజ్ సరిపోద్ది. ఇది ఒక క్లాస్ రూమ్ లో ఈ లిటరేచర్ అనేది విజిబుల్ అవుతుంది. ఇది వచ్చేసి ఒక స్క్వేర్ ఫీట్ వచ్చి 35 rupees. అందులో చాలా ఉన్నాయి. 10 రూపాయలుగా ఉంటుంది స్క్వేర్ ఫీట్ ప్రింటింగ్ కి. ఫ్లెక్స్ అయితే 8 రూపాయలు కూడా ఉంది. ఈకో ఎనైల్ మిషన్ అని సపరేట్ గా వస్తుంది. ఫ్లెక్స్ ప్రింటింగ్ అక్కడక్కడ ఈకో ఎనైల్ వస్తుంది. ఈకో ఎనైల్ నాకు తెలిసి జంబులో అయితే తెలియదు నాకు. అది స్టిక్కర్ వస్తుంది. అది మ్యాట్ అనేది చాలా బాగుంటుంది. దాని మీద ప్రింట్ చేయించి, ఇది వచ్చి మోటార్ ఇన్సులేషన్, మోటార్ లోపల వైండింగ్ చేసి ఇన్సులేషన్ ఉంటుంది. అది ఈ సైజే వస్తుంది, 40 inches 48 inches. దానికి పేస్ట్ చేస్తాం. ఒక లెసన్ కి వచ్చి కాస్ట్ అంటే కాస్టే నేను చేసుకున్నాను. అన్ని లెసన్ చేశాను, దాదాపు బయాలజీకి సంబంధించి అన్ని లెసన్ ఫిల్ చేస్తున్నాను. సో నాకు పోస్టర్ అనేది 60,500. దానికి ఉండే విలువ ఎంత ఉన్నదో దానికంటే దీనికి ఉండే విలువ కూడా ఎక్కువ ఉంటుంది. దీన్ని దాంతో కంపేర్ చేయలేము. ఎందుకంటే వాడు వస్తాడు, మన ఇక్కడ పెట్టిన లైవ్ లో ఉంటుంది, టచ్ చేస్తాడు, మాట్లాడతాడు. దీని విలువ దీనిదే, దాని విలువ దానిదే.
వాటి కుడి కన్ను ఎడమ కన్ను గొప్పదా అంటే దేనికి ఉండే విలువ దానికి ఉంటుంది. సో దీని దాంట్లో పెట్టుకొని చెప్పుకుంటా నాకేం ప్రాబ్లం లేదు. నా ఫీలింగ్ ఏంటంటే నేను బస్సు వేసుకొని వీధుల్లో పెట్టి చెప్పుకుంటా. ఆ గ్రామంలో పిల్లకాయలు పిలుచుకొని నా ప్యాషన్ స్కూల్ అయిన తర్వాత వీధుల్లో డిస్ప్లే చేసి కూర్చోబెట్టి చెప్తా నేను నాకున్న టైం ఎప్పుడు నాకు దొరికితే. సో నాకు ఇది ఫ్లెక్సిబుల్ క్లాస్కి. అది కరెంట్ అవసరం లేదు, డోర్ క్లోజ్ చేయలేదు. అంటే టెక్స్ట్ తో పోల్చినప్పుడు 60,000 టైమ్స్ బెటర్ అని చెప్పి రాసింది. సో ప్రాబ్లం ఉండదు, ఎంగేజ్ అవ్వచ్చు, ప్లస్ పిల్లలు తాకొచ్చు, అన్నీ ఉంటాయి. అంటే ఇక్కడ ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్. ఈ ఎక్స్ప్లెయిన్ అనేది నాకు మోర్ ఇంపార్టెంట్. నాకు ప్రాజెక్ట్ డెమోకి అంటే నాకు ఇన్స్పైర్ నేషనల్కి ఎన్ని వెళ్ళాయంటే 5 వెళ్ళాయి వరుసగా నేషనల్కి, ప్రతి ఇయర్ నేషనల్. అలాగే నేషనల్ చిల్డ్రన్స్ డాన్స్ సాంగ్స్ 5 నేషనల్. ఎందుకు వెళ్ళాయంటే ఇలాగ నేర్పించుకున్నాను. 6th లో మొదలు పెడితే బటర్ఫ్లై ప్రాజెక్ట్ నా పెద్దది, మేజర్ ప్రాజెక్ట్ నాది. నేను ఇప్పుడు కూడా వదలలేదు. అది ఒక 10 బటర్ఫ్లై చూపిస్తానండి. వాటి హౌస్ ప్లాంట్, నెక్టార్ ప్లాంట్స్. ఇప్పుడు సైన్స్ సెంటర్లో ఉన్నారనుకోండి, మా కలెక్టర్ గారు వస్తా అన్నారు మొన్న. అప్పుడు అలా పిలిచా, బటర్ఫ్లై చెట్టు కూర్చుంది రండి అని చెప్పి వచ్చి కూర్చున్నాయి అక్కడ. మా కలెక్టర్ గారు వస్తున్నాడు, మీ చుట్టుపక్కల ఉండే బటర్ఫ్లైస్ అన్ని కూర్చోబెట్టా. కార్ వచ్చాడు, సార్ మీరు వస్తున్నారని చెప్పి నేను బటర్ఫ్లైస్ కూర్చోబెట్టా చూడండి. అది దగ్గరకు పోయినా లేలయ్యి అక్కడ కూర్చోడు 200-300 బటర్ఫ్లైస్. అంటే ఇక్కడ ఏం మంత్రాలు కాదు, అది దాన్ని నెక్టార్ హోస్ట్ అంటే ఫెర్టిలిటీకి సంబంధించిన హోస్ట్ ప్లాంట్స్ ఉన్నాయి, ఆల్కలైడ్ ప్లాంట్స్. నాగదంతి, హీలియోట్రోపియం ఇండికమ్ అంటాం దాన్ని. ఆ ప్లాంట్ తీసుకొచ్చి అక్కడ పెడితే ఆ చుట్టూ ఉండే బటర్ఫ్లైస్ అన్ని తీసుకొని అవి సక్ చేసి జ్యూస్ని అవి ఫెర్టిలిటీ చేస్తాయి, ఫెర్మోన్స్ ఉత్పత్తి చేసుకుంటాయి. ఫెర్మోన్ సిస్టమ్ అన్నమాట. అవి ఇప్పుడు కూడా నేను కన్జర్వేషన్ ఎక్కడికి వెళ్ళినా బటర్ఫ్లై నేచర్ వర్క్ అని స్టార్ట్ చేసి మా నెల్లూరుకి వెస్ట్రన్ ఘాట్స్ నుంచి బటర్ఫ్లైస్ వస్తాయి. నేను రికగ్నైజ్ చేసా. ఆ వెస్ట్రన్ ఘాట్స్ బ్లూ టైగర్ బటర్ ఫ్యామిలీస్ వస్తాయి అక్కడికి. సో ఇవన్నీ మనం చేయొచ్చు విస్తృతంగా. అలాగే రిజర్వాయర్, మాకు ఇప్పుడు 2-3 తెలుసు నాకు. రిజర్వాయర్, బయోడైవర్సిటీ, మేజర్ అన్ని ప్రాజెక్ట్స్ ఎప్పుడైతే చేస్తున్నా అన్ని ఇలాగే ఉన్నాయి బస్సులో, నా రూమ్లలో. ఇవన్నీ కొంచెం ఎక్స్పెన్సివ్, నేను కాదనలేదు. ట్యాక్స్ కావాలి అని మా కలెక్టర్ గారు సిఎస్ఆర్ రికమెండ్ చేసి కిసాన్ క్రాప్కి నెక్స్ట్ 2 daysలో నాకు 5 lakhs ఇవ్వబోతున్నారు. నేనేమంటానంటే ఏదైతే స్ట్రక్చర్ ఉందో అయితే మన ఆలోచన కొంతైనా బయటికి తీసుకురాగలిగితే సపోర్ట్ అనేది ఉంటుందేమో. నాకైతే వచ్చింది. నాకు ట్రస్ట్ నుంచి కూడా నాకు ఎవరైనా అడిగారు అనుకోండి, మాకు ఉంటారు కదా అక్కడ పర్ మంత్ 25,000 ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే నేను ఎక్స్పెన్స్ చేశా. ఈ విధంగా వర్కౌట్ చేస్తే మనము పరిధిని దాటి విస్తృతంగా ఎక్కువ మంది పిల్లలకి ఇవ్వచ్చు. ఇప్పుడు నేను బడ్డింగ్ సైంటిస్ట్, ఒక్క స్కూల్కి 100 ప్రాజెక్ట్ నేను చేయిస్తున్నాను అంటే ఆల్రెడీ వర్కౌట్ అయిపోయింది నాది. అలాగే ఇది కాకుండా అది ఇంకోటి ఉంది, ఆస్ట్రో టూరిజం ప్రోగ్రామ్. అది ఇంకా చాలా పెద్దది. అది ఒక పెద్ద టెలిస్కోపు, చాలా పెద్ద ప్రోగ్రామ్ అది. దట్స్ ఆల్ సార్, చాలా పెద్ద ప్రోగ్రామ్ అన్ని. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. లేదు, ఏంటంటే ఆయన దాన్ని త్యాగం చేస్తాడండి. మొత్తం అంతా కూడా డెడికేటెడ్ టు సైన్స్. అండ్ యూ విల్ బి సర్ప్రైజ్డ్ ఏంటంటే ఆయన ఆస్ట్రోఫిజిక్స్, ఆయన బస్సు ఒకటి ఉంది, టెలిస్కోప్ మీద మొత్తం అన్ని ఏ ప్లానెట్స్ ఏమున్నాయని మొత్తం చెప్తాడు. అయితే కూడా తన సైన్స్. సరే, ఓకే, థ్యాంక్ యూ. నేనేమంటానంటే అయితే నేను ఫీల్ అయ్యాను. ఒక్క నిమిషం క్లోజ్ చేస్తా. ఓకే, నంబర్ ఇచ్చి వీళ్ళందరూ నీకు కాంటాక్ట్ లో ఉంటారు. నేను ఫీల్ అయింది 1 student 1 మైక్రోస్కోప్ అనుకున్నా చాలా రోజుల క్రితం, ఈ కరోనా రాకముందు. అరే, ఒక్క స్టూడెంట్కి 1 మైక్రోస్కోప్ ఇవ్వాలి, వాడి చేత చేయించాలి అనేది మై ఫీల్. 1000 times పెద్దది అవ్వాలి. ఎందుకు వాళ్ళతో ఫీల్ అయ్యానంటే మనమే వాళ్ళ ఇళ్లలో వాళ్ళు చూడలేదు, వాళ్ళ పేరెంట్స్ క్యామ్డోమోనాస్ చూడలేదు, అవన్నీ చూడలేదు. చూడనప్పుడు ఎంత రుద్దండ్రా ఎంత కడగండ్రా అయినా రాదు ఆ ఫీల్. దాంట్లో మైక్రోస్కోప్ అలవాటు పడ్డప్పుడు ఆ సెన్స్ అనేది బ్రెయిన్ కి వచ్చినప్పుడు ఆ బిహేవియర్ మోడిఫికేషన్ వేరేగా ఉంటుంది కదా సార్. అలాగ అనుకున్నాను, చేసేసాను సార్. నేను 1 student 1 మైక్రోస్కోప్, ప్రతి పిల్లవాడికి 1 మైక్రోస్కోప్ ఇచ్చి ఒక కిట్ చేసి విలేజ్కి పంపించే 5 villages ఫీడింగ్. ప్రతి వీధిలో పెట్టిన క్లామ్డోమోనాస్ చూడడం, వాళ్ళ ఫొటోస్ తీయడం, అది చాలా ఇయర్స్ అంటే 8 years బ్యాక్ చేశాను అనమాట. ఇప్పుడు కూడా నేను స్కూల్కి వెళ్తే ఫస్ట్ చేసేదే అనమాట 1 student 1 మైక్రోస్కోప్.
ఆ లెన్స్ తెప్పించుకోవడం, అవి ఎట్లాగా ప్రిపేర్ చేస్తాను అయితే కొన్ని వీడియోస్ ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే 1 స్టూడెంట్ 1 మైక్రోస్కోప్ అంటే వాళ్ళ విలేజ్కి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో డిస్కస్ చేయాలనేది నా ఫీల్. ఎందుకంటే వాళ్ళు ఇంకొక 400 ఇయర్స్ అయినా కానీ ఇంకా వాళ్ళు అక్కడ దాకా వెళ్ళలేదు కదా సార్. నేను టెలిస్కోప్ చెప్పేటప్పుడు అదే, అరే మీకు మూన్ అబ్జర్వేషన్, మూన్ని మీ పేరెంట్స్ చూడలేదు, మీ గ్రాండ్ పేరెంట్స్ చూడలేదు, ఫస్ట్ యు ఆర్ ద ఫస్ట్ పర్సన్, గెలీలియో తర్వాత ఎక్కడో చూశారు కదా, కాబట్టి మీరు చూడండి, వాళ్ళ పేరెంట్స్ కూడా చూపిస్తారు. సో ఇవన్నీ మన బెస్ట్ ప్రాక్టీసెస్ గా ఉంటాయి. అందువల్ల ఏంటంటే కొంచెం సింపుల్ గా చెప్పడానికి ఒక 2-3 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకున్నాను. సారీ సార్, థ్యాంక్ యూ.